వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, మనం అందరూ బలపరచబడాలని దేవుడి నామాన్ని బట్టి దేవుడిని ప్రార్థిస్తూ నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మన విశ్వాస జీవితంలో ఇంకరు కష్ట సమయాలలో ముందుకు సాగిపోవడం మనకి నేర్పించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటగా వాక్యం చదువుకుందాము. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరొకసారి చదువుకో. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమెండు, కృపామెండు, దయామెడువైన ప్రభావ, మీ అప్రజ్ఞ పాదంలో లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సరే మరొకసారి నీ పాద సన్నిధానికి వస్తున్నాను. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ జ్ఞానం, మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినుతున్న వారితో మాట్లాడి, మేము కష్ట సమయాల్లో, ఆపద సమయాల్లో ఇంకా ఎలాగ విశ్వాసంతో, గట్టి పట్టుదలతో, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపొందమని, మా ఈ ప్రయాణంలో మీరే మాకు తోడుగా ఉండి ఎలా మేము సాగిపోవాలో మాకు నేర్పించి మహింపొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్లీనంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకు ఆశ్రయము మరియు బలమని ఇక్కడి కీర్తన మనకి తెలియచేస్తుంది. కష్ట సమయాల్లో, అత్యంత కష్టమైన సమయాల్లో, జీవిత ప్రయాణాల్లో, కష్ట సమయాల్లో ఆయన మనకి అనుకూలమైన సహాయకుడని చెప్పే కీర్తన ఇది నొక్కి చెప్తుందన్నమాట. ఆ సమయాల్లో, ఆపదల్లో, కష్టాల్లో, బాధల్లో మనకి ఆయన మంచి సహాయకుడు అని నొక్కి చెప్తోంది. మన జీవితంలో వచ్చే అనేక సవాళ్ళు, కష్టసుఖాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలలో దేవుడు మనకు నమ్మకమైన వాడని, మరియు ఆయన మనకి సహాయము తక్షణం కూడా చేస్తాడట. తక్షణ సహాయం ఇచ్చేవాడని కూడా మనకి ఇది సూచిస్తుంది. అంతేకాదు, ఆయన ఇచ్చే భద్రత, ఆయన ఇచ్చే సురక్షిత ప్రదేశముగా ఉన్నట్లుగా మనకి సూచిస్తుందన్నమాట. మనకు వచ్చే తుఫానుల నుండి దేవుడు సురక్షితమైన ఆశ్రయం ఇస్తాడని ఇది నొక్కి చెప్తోంది ఈ వాక్యం. ఈ దేవుని యొక్క శక్తిని మరియు విశ్వాసులకు శ్రమల ద్వారా నిలబడడానికి మరియు శక్తివంతం చేయడానికి, అంటే దేవుని సామర్థ్యాన్ని ఇక్కడ ఘనపరుస్తున్నట్టుగా చెప్తుందన్నమాట. ఏమిటి? దేవుని శక్తిని మరియు విశ్వాసులకి శ్రమల నుండి నిలబెట్టడానికి, విశ్వాసం నిలబెట్టడానికి, ఈ చాలా శక్తివంతం చేయడానికి, ఆ శ్రమల్లో శక్తి బలము ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సామర్థ్యాన్ని మనకి తెలియపరుస్తోంది. ఆయన తనను వెతుకుతున్న వారి జీవితాల్లో చురుగ్గా ఉంటాడని, వెంటనే సహాయం చేయాలని, వాళ్ళని త్వరగా రక్షించాలని, కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడని, ఆయన ఆపదలను రక్షించేవాడై ఉన్నాడని మనకి ఈ వాక్యము నొక్కి చెప్తోందన్నమాట ఈ కీర్తన ద్వారా. కానీ కొన్ని సమయాల్లో మనం ఏమనుకుంటాం, దేవుడు నాకు ముందుగా చేస్తే సహాయం చేసి ఉండొచ్చు కదా, ముందుగా సహాయం చేయొచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యంగా చేస్తున్నాడు, నేను విశ్వాసాన్ని కోల్పోతానేమో, నేను బలహీనరాలైపోతానేమో అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఆయనే మనకు బలం, ఆయనే మనకి ఆశ్రయం, ఆయన మనకి బలము, ఆశ్రయం అని మనకి తెలియచేస్తుందన్నమాట ఈ వాక్యం. కానీ మనం అలా అనుకుంటాం, కానీ అది పద్ధతి కాదు. అలా అనుకోవడం మంచిది కాదు మాట. అలా అనుకోకూడదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడాలి. మనకు వచ్చే బాధలు, కష్టాల్లో మనం అలవాటు పడాలి మాట. పడి వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ తర్వాతే దేవుడు నిన్ను విడిపిస్తాడు.
రక్షిస్తాడు, ఆపదలో నీకు నాకు సహాయం చేస్తాడు అని తెలియచేస్తాడు అన్నమాట. అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆపదలో నుండి విడిపించువాడు నేనే అనే వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడనమాట. ఆపదల్లో కూడా ఆయన పగలు రాత్రి అంతా మనతోనే ఉంటాడు. ఆ తర్వాతే ఆ కష్ట సమయాల్లో, ఆపద సమయాల్లో నీతో కూడా ఉండి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎలాగ మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా నడిపించాడో, ఆ శ్రమల్లో నుండి నిన్ను తప్పించుకోవడానికి, ఆపదల్లో నుండి నిన్ను నీవు రక్షించుకోవడానికి నీకు అని ఉపాయములు సహాయము అందజేస్తూ కూడా ఆయన ఆ వాగ్దానం నిలబెట్టడానికి, ఆ తర్వాతే నిన్ను ఆ వాగ్దానం ఇచ్చి నిలబెట్టి దానిలో నుండి బయటకి నడిపిస్తాడనమాట. మనం అప్పుడు ఎలాగుంటాం? ఆపదల్లో అసహనంగా ఉంటాం, అశాంతిగా ఉంటాం, ఎటుతోచని పరిస్థితుల్లో ఉంటాం, మనసుకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. అలాంటి సమయంలో ఆయన కార్యం చేస్తాడనమాట. ఆ బాధలను మనకు ఒక నిశ్చయత వస్తుంది. మన అశాంతిగా ఉన్నంత కాలం ఆయన ఏమీ చెయ్యడు, ఏది జరగదు మాట. మనం అశాంతిగా అసహనంగా ఉన్నంత కాలం ఉండి సడుక్కుంటూ ఇది ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు, నాకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత విశ్వాసంలో ఉన్నాను, ముందే సహాయం చేసొచ్చు కదా అని సడుగుతో బాధపడుతూ అశాంతిగా నెమ్మది లేని సమయాల్లో ఉన్నంత కాలం ఆయన మనకి సహాయం చేయడు మాట. అది మన కార్యం జరగదు, సహాయం చేయడం కార్యం జరగదు. మనం నిమ్మళించి నిదానించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. ఆ కఠిన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి నిన్ను అవి చాలించి నిన్ను విడిపించి నీకు సహాయం చేస్తాడు. వీటి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే చాలా విలువైన పాఠాలను నేర్చుకుంటాం. ఆ ఆపదల ద్వారా ఆయన మనకి నేర్పిస్తాడు. ఆ కఠిన శ్రమల ద్వారా, ఆ కష్ట సమయాల్లో, ఆ జీవిత తుఫానులో వచ్చే ఒడిదుడుకుల నుండి ఆయన మనల్ని ఎన్నో విషయాలు, ఎన్నో పాఠాలు నేర్పిస్తూ మనల్ని విడిపిస్తాడు. అవి మనకి జ్ఞానవంతులు చేస్తాయి, మనల్ని జ్ఞానవంతులు చేయడానికి ఉపయోగపడతాయి. ఆ శ్రమలు, ఆ శోధనలు, ఆ బాధలు మనని జ్ఞానవంతులు చేయడానికి ఉపయోగపడతాయి. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. అలా నిలిచి ఉండి కనిపెడుతూ మనం ప్రార్థనతో నిదానించి ఆయన వైపు చూస్తూ ఆయన ఆశ్రయించి, ఆయన బలాన్ని ఆశ్రయించి, ఆయన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు ఆయన మనకు వచ్చే శ్రమల నుండి విడిపించి ఆ శ్రమలను అక్కడతో ఆపు చేసేస్తాడనమాట. మనకు కలుగుతుంది గొప్ప ప్రతిఫలం, దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంటుంది. మనకు నిజమైన ఆనందం, సంతోషం కలుగుతుంది. దేవుడు మన ప్రార్థన విని గొప్ప కార్యం చేశాడు, ఈ శ్రమల నుండి, ఈ ఆపదల నుండి, ఈ శోధన నుండి విడిపించాడు అని మనం ఎంతో సంతోషిస్తాం, ఆనందం కలుగుతుంది అన్నమాట. దేవుడు ఆపదల్లో వాటిని ఆపదలుగా ఆయన లెక్కించడు. దేవుడు అవి ఆపదలుగా లెక్కించడమాట. అవి మనకు అవకాశాలు ఇస్తాడు. ఆయన అవకాశాలు ఇచ్చి మనని పరీక్షించి అవకాశాల నుండి మనకి గొప్ప పాఠాలు నేర్పి గొప్ప విజయం ఇస్తాడు. ఈ పరీక్షలు లేక ఆపదల నుండి బయటపడడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆయన ఇలాగ వచ్చే పరీక్షలు, శోధనలు, కష్ట సమయాల్లో నుంచి మనం బయటపడాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. ప్రభా, ఈ ఆపదను వదిలించేసాయి అని అనుకుని దాని నుండి వదిలిపోయి దాన్ని మనమే విడిచిపెట్టేసుకోవడము, దేవుడిని సహాయం అడిగి వదిలిపెట్టేసుకోవడము, దేవునికి వందనాలు చెల్లించడం మొదటిది. ఆ ఆపద తొలగిపోయినందుకు, వదిలించుకున్నందుకు మనం వందనాలు చెల్లించడం. రెండవది, ఆపద దేవుడి నుండి వచ్చిన సవాలని గుర్తించాలి. మన దేవుడి నుండి వచ్చిన సవాలని గుర్తించక ఇది వదిలిపోయేవాలి అని వదిలిపెట్టేసుకుని, మనం వదిలించుకో ప్రభా, ఇది నాకు వద్దు అని మనం వదిలేసుకుని మనం విడిచిపెట్టేసి, నిర్లక్ష్యంగా దాన్ని విడిచిపెట్టేసి దేవుడికి వందనాలు చెప్పడం ఒకటైతే, రెండవది ఏంటంటే ఈ ఆపద ఆయన ఇచ్చిన సవాలుగా, ఆయన ఇచ్చిన పరీక్షగా గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని గొప్ప ఆశీర్వాదం పొందటం. అది దేవుడి నుండి వచ్చిన సవాలే అని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందు జరగని, ఇంతకు ముందు ఎన్నడూ మనం చూడని, ఇంతకు ముందు ఎన్నడూ పొందని గొప్ప ఆశీర్వాదాలు పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశాన్ని గుర్తించి ఆనందించడం. ఇది గొప్ప ఆశీర్వాదం అని, ఆశీర్వాదాన్ని పొందడం అని,
ఈ దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం అని గుర్తించి మన దారిలో సంతోషించడం. ఈ విధంగా దేవుడు మనకి ఈ విధంగా మన విరోధే మనకు సహాయపడతాడు. అప్పుడు ఏమవుతుంది, మన విరోధులే మనకి సహాయపడతాడనమాట. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మనకు మార్గాన్ని అనుకూలపోతాయి. మనకు విరోధులుగా ఉన్న వాళ్ళే మనకి సహాయం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. మన మార్గాలకు అనుకూలపరుస్తాడు దేవుడు. మెట్టగా ఉన్న ప్రాంతాల నుండి చదునుగా చేసేస్తాడు అన్నమాట. మార్గం సరళం చేసేస్తాడు. మనకి జయం రావడానికి అనుకూల పరిస్థితులు ఆయన కల్పిస్తాడు. వీటన్నిటి నుంచి మనం జయం పొందడానికి మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మన అత్యధిక విజయం పొందుతాం అన్నమాట. మనల్ని ప్రేమించిన దేవుని ద్వారానే మనం దేవుని యొక్క కృప ద్వారానే అత్యధిక విజయాన్ని మనం పొందగలం. ఒక నిరక్షరాస్యుడైన నిగ్రో ఇలాగ అన్నాడట. ఒక నిగ్రో విశ్వాసి నిరక్షరాస్యుడు అంటే అక్షరజ్ఞానం లేనివాడు, చదువుకొని ఒక నిగ్రో విశ్వాసి ఈ విధంగా చెప్పిన మాటలు అంటే ఏమిటంటే, దేవుడు నిన్ను పరీక్షించే సమయం ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఉంటాయట. దేవుడు మనం పరీక్షించే సమయం అంట ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను మనం పరీక్షిస్తామట. నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. ఒక నిరక్షరాస్యుడైన నిగ్రో చెప్తున్నాడు, మనం ఆయన్ని పరీక్షించేలాగా. దేవుడు మనల్ని పరీక్షించే సమయం ఆయన తన వాగ్దానాలను నిరూపించుకునేలాగా ఆయనను మనం పరీక్షించడానికి మంచి సమయం అంట. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో, రెండవదిగా అంటే మనం ఎంత నష్టపోయావో శ్రమల వల్ల, ఆపదల వల్ల, అవన్నీ మనం తిరిగి పొందుకునేలాగా దాని అంతటినీ కూడా ఆయన నుండి పొందుకోవడానికి ఇదే మంచి సమయం అంట. మనం ఏమేమి పోగొట్టుకున్నామో, ఏమేమి నష్టపోయామో, ఏమేమి ఆపదలు, శోధనలు, శ్రమలు మనకు వచ్చాయో వాటన్నిటి నుంచి కూడా ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తాడా లేదా అని ఆయన్ని మనం పరీక్షించడం ఒకటైతే, ఆ శ్రమల వల్ల మనం ఎంత నష్టపోయామో దాన్ని అంతటిని ఆయన నుండి పొందుకోవడానికి ఇదే మంచి సమయం అని ఆ నీగ్రో అయిన నిరక్షరాసుడు చెప్పిన మాటలంట. సరే, ఆఖరిగా ముగింపులో చూస్తుంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి. కష్ట సమయాల్లో ఆయనపై ఆధారపడాలి. ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి. ఆయన బలాన్ని ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ ఆశ్రయించాలి ఆయన్ని, ఆయన బలాన్ని, భద్రత. ఆయన మనకి భద్రత ఇచ్చేలాగా ఆయన యందు మనం నిరీక్షించి నమ్ముకోవాలి, ఆశ్రయించి బలం పొందుకోవాలి. భద్రత ఆయనలోనే భద్రత ఉందని, ఆయనలోనే ఓదార్పు ఉందని, ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్మకం కలిగి స్థిరంగా, విశ్వాసంగా ఈ వాక్యాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకి ఆ దుర్గమును ఒక పెద్ద కోటలాగా ఉన్నాడని, సురక్షితమైన ప్రదేశమని, దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. ఆపత్కాలంలో కష్ట సమయాలు ఆయన నమ్ముకునదగిన సహాయకుడని మనం నిరీక్షించి ముందుకు సాగిపోవాలి. ఆశ్రయం, బలం పొందుకోవాలి, ఆశ్రయించాలి. భద్రత ఆయనలోనే ఉందని నమ్మి, ఓదార్పు ఆయనే ఇస్తాడని నమ్మి, ఆయన సహాయం చేసే వరకు ఓర్పుతో మనం నిరీక్షణతో సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుడి నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉచిత ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమేడు, కృపామేడు, దయామేడమైన ప్రభువా, మీ అప్రించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, మీరు నాతో మాట్లాడి, నా ద్వారా వినుచున్న వారితో మాట్లాడి, ఆపత్కాల సమయంలో మేము ఎలా ఉండాలో, మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించి మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించి బలం పొంది, శక్తి పొంది, మీలోనే భద్రత ఉంది, మీలోనే రక్షణ ఉంది, మీరే సహాయం చేస్తాడని, మీరే ఓదార్చగలవారని, మీపై ఆధారపడి మేము నిశ్చయంగా నిశ్శబ్దంగా నా ప్రభువా, మేము నా తండ్రి నువ్వు చేసే కార్యాలు కోసం వేచి ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చే విజయాన్ని కోసం వేచి ఉన్నప్పుడు అత్యధిక విజయం పొందుతామని మీరు సెలవిచ్చిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులీనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకునే వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. ఆమేన్.